అందరికీ నమస్కారం. మనం గుడికి వెళ్ళినప్పుడు ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్టుగా ఉండే ఆ పెద్ద గోపురాలు మనకు కనిపిస్తాయి కదా. వాటిని చూడగానే మనసులో ఒక ఆలోచన వస్తుంది. అసలు ఈ గోపురాల వెనుక ఉన్న అర్థమేమిటి? వాటికి అంత ప్రాముఖ్యత ఎందుకు ఇచ్చారు? రండి, ఈరోజు ఆ విశేషాలేమిటో తెలుసుకుందాం. అవును, ఆ ఎత్తైన ప్రవేశద్వారాన్ని చూసినప్పుడు ఎవరికైనా ఈ ప్రశ్న తలెత్తుతుంది. ఇది కేవలం కంటికి అందంగా కనపడటానికి కట్టిన కట్టడమా, లేకపోతే మన పెద్దలు, మన పూర్వీకులు దీని వెనుక ఏదైనా ఒక గూఢమైన, లోతైన అర్థాన్ని ఉద్దేశించారా? ఈ ప్రశ్నకు సమాధానం మనకు మన ప్రాచీన గ్రంథాలలో, ముఖ్యంగా ఆగమ శాస్త్రాలలో దొరుకుతుంది. ఆ శాస్త్రాల ప్రకారం మనం చూసే దేవాలయం అది కేవలం రాళ్లతో, ఇటుకలతో కట్టిన ఒక కట్టడం కాదట. అది సాక్షాత్తు ఆ భగవంతుడి శరీర స్వరూపం. అవును, దేవాలయం మొత్తం ఒక దివ్యమైన మానవ స్వరూపంగా మన శాస్త్రాలు చెబుతున్నాయి. అంటే అందులో ఉండే ప్రతి స్తంభం, ప్రతి మండపం, గర్భగుడి ఇవన్నీ ఆ దైవ శరీరంలోని ఒక్కో అంగమన్మాట. మన దేవాలయ వాస్తుశిల్పానికి ప్రాణం పోసింది ఈ అద్భుతమైన భావనే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వాస్తుశాస్త్రంలో ఒక శ్లోకముంది, గోపురం పాదయోస్కేతా. దీని అర్థమేమిటంటే దేవాలయ ప్రవేశద్వారం వద్ద ఉండే గోపురం ఆ భగవంతుని యొక్క పాదాలతో సమానమని. చూడండి ఎంత గొప్పగా చెప్పారు. ఇప్పుడు దేవాలయం యొక్క నిర్మాణాన్ని ఒకసారి చూస్తే ఈ దైవ శరీర భావన ఎంత చక్కగా అమరిందో మనకర్థమవుతుంది. ఆ ప్రవేశద్వారం నుండి మొదలుపెట్టి లోపల గర్భగుడి వరకు ప్రతి భాగం మానవ శరీరంలోని ఒక్కో అంగానికి ప్రతీకగా నిలుస్తుంది. శాస్త్రాలు దీన్ని దేవాలయం అంగముచ్యతే అంటాయి. అంటే దేవాలయమే ఒక శరీరం. ఇందులో గర్భగుడిని భగవంతుడి శిరస్సుగా, మండపాన్ని కడుపుగా, ధ్వజస్తంభాన్ని పురుషాంగంగా, ఇక మనం మాట్లాడుకుంటున్న గోపురాన్ని పాదాలుగా భావించాలి. ఇలా దేవాలయం ఒక సంపూర్ణ దైవ స్వరూపంగా మన కళ్ల ముందు నిలుస్తుంది. అందుకే చూడండి, మనలో చాలామంది గుడిలోకి వెళ్లే ముందు గోపురానికి నమస్కారం పెడతారు. అది కేవలం ఒక అలవాటుగా చేసే పని కాదు. దాని వెనుక ఉన్న అర్థమిదే. గోపురం భగవంతుని పాదాలు కాబట్టి దానికి నమస్కరించడమంటే సాక్షాత్తు ఆ స్వామివారి పాదాలను తాకి మొదటి అడుగులోనే ఆయన ఆశీస్సులు కోరడమన్నమాట. సరే, గోపురమంటే భగవంతుడి పాదాలు అని తెలుసుకున్నాం. కాని దాని ప్రాముఖ్యత అంతటితోనే ఆగిపోలేదు. అది కేవలం ప్రవేశద్వారం మాత్రమే కాదు, ఒక ఆధ్యాత్మిక పరివర్తనకు కేంద్రం కూడా. అదెలాగో ఇప్పుడు చూద్దాం. గోపురమనేది ఒక రకమైన సరిహద్దు లాంటిది. బయట ఉండే మన లౌకిక ప్రపంచానికి, మన గందరగోళానికి, లోపల ఉండే ప్రశాంతమైన, పవిత్రమైన దైవ సన్నిధికి మధ్య ఇది ఒక గీతలా పనిచేస్తుంది. ఆ ద్వారం దాటి లోపలికి అడుగుపెట్టగానే మనసులో ఉన్న చింతలన్నీ వదిలేసి పూర్తిగా దైవ చింతనలోకి వెళ్ళిపోతాం. అసలు గోపురం అనే పదంలోనే ఎంత అర్థముందో చూడండి. సంస్కృతంలో గో మరియు పురం కలిపి నగరానికి ద్వారం అని, లేదా ఇంద్రియాలకు రక్షణ అని అర్థం వస్తుంది. తమిళంలో కోపురం అంటే రాజయొక్క బాహ్యప్రదేశం లేదా దేవుడి బాహ్యప్రదేశం అని. మన తెలుగులో అయితే కోపు అరం అంటే శిఖరం యొక్క ఉనికి అని సూచిస్తుంది. ఈ అర్థాలన్నీ దాని ప్రాముఖ్యతను మనకు తెలియజేస్తాయి. గోపురం యొక్క నిర్మాణ శైలిలో కూడా ఒక గొప్ప సందేశం దాగి ఉంది. కింద వెడల్పుగా బలంగా ఉండే పునాది స్థిరత్వానికి చిహ్నం. అక్కడి నుండి పైకి వెళ్లే కొద్దీ సన్నగా అవుతూ మన దృష్టిని భూమిమీద నుండి పైకి ఆ దివ్యత్వం వైపు మళ్లిస్తుంది. ఇక చివరన ఆ పైకప్పు మీద ఉండే కలశాలు పవిత్రతకు ప్రతీకలుగా నిలుస్తాయి. ఇదంతా చూస్తుంటే మనకొకటి అర్థమవుతుంది. గోపురం యొక్క రూపకల్పన అనేది యాదృచ్ఛికంగా జరిగింది కాదు. దాని వెనుక మన పూర్వీకుల అపారమైన విజ్ఞానం, ఎంతో లోతైన ఆలోచన విధానముంది. ఆ రాళ్లల్లో వాళ్లు నిక్షిప్తం చేసిన జ్ఞానమేమిటో ఇప్పుడు చూద్దాం. గోపురాల నిర్మాణమనేది వాస్తుశాస్త్రంలాంటి ప్రాచీన గ్రంథాలలో నిర్దేశించిన పద్ధతుల ప్రకారం చాలా ఖచ్చితంగా జరుగుతుంది. ఇది కేవలం శిల్పుల నైపుణ్యం మాత్రమే కాదు, అదొక సంపూర్ణ విజ్ఞానశాస్త్రం. ఇందులో కళ, గణితం, ఆధ్యాత్మికత అన్నీ మేళవించి ఉంటాయి. మన పూర్వీకుల జ్ఞానానికి ఇదొక నిలువుటద్దం లాంటిది. ఇక గోపురం వల్ల 2 రకాల ప్రయోజనాలు ఉన్నాయని మన పెద్దలు చెబుతారు. మొదటిది, ఆ రోజుల్లో ఎత్తైన గోపురాలు
చాలా దూరం నుండి వచ్చే ప్రయాణికులకు ఒక దారి చూపే దీపస్తంభంలా పనిచేసేవి. రెండవది, ఇంకా ముఖ్యమైనది, గోపురాలు విశ్వంలో ఉండే సానుకూల శక్తిని ఒక యాంటెన్నాలా ఆకర్షించి దాన్ని నేరుగా గర్భగుడిలోకి ప్రసరింపజేస్తాయని ఒక బలమైన నమ్మకం. అందుకే మనకు ఒక నానుడుంది, గోపుర దర్శనం కోటి పాప నాశనం అని. దీని వెనుక ఉన్న భావం కూడా అదే. ఎప్పుడైనా ఏ కారణం చేతనైనా గుడి లోపలికి వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నవారు కూడా దూరం నుంచే ఆ గోపురాన్ని చూసి మనస్ఫూర్తిగా నమస్కరించుకున్న భగవంతుడి అనుగ్రహం తప్పక లభిస్తుందని దీని అర్థం. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న విషయాలన్నీ ఒక్కసారి మననం చేసుకుంటే గోపురం వైపు చూసే మన దృష్టికోణమే మారిపోతుంది. దానికొక సరికొత్త, ఇంకా లోతైన అర్థం మనకు కనిపిస్తుంది. అవును, గోపురం అంటే అది కేవలం ఒక కట్టడం కాదు, అది సాక్షాత్తు దైవం యొక్క పవిత్ర పాదాలు. మన భౌతిక ప్రపంచానికి, ఆధ్యాత్మిక ప్రపంచానికి మధ్య ఉన్న ఒక గొప్ప ముఖద్వారం. మన పూర్వీకుల అపారమైన జ్ఞానానికి, వాస్తుశిల్ప నైపుణ్యానికి అద్భుతమైన నిదర్శనం. అంతేకాదు, విశ్వశక్తిని సేకరించి మనకు అందించే ఒక దివ్యమైన నిర్మాణం. కాబట్టి గోపురమనేది ఎవరో యాదృచ్ఛికంగా కట్టిన నిర్మాణం కాదు. అది విశ్వాసం, విజ్ఞానం, ఇంకా జీవితం మీద మన పూర్వీకులకున్న ఎంతో లోతైన అవగాహనకు ఒక అద్భుతమైన ప్రతిరూపం. మరి మనం తదుపరిసారి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ గోపురాన్ని కేవలం ఒక ప్రవేశద్వారంగా మాత్రమే కాకుండా మన ఆధ్యాత్మిక యాత్రకు అది ఒక పవిత్రమైన నాందిగా భావించగలిగితే అప్పుడు మన దర్శనం మరింత సార్థకమవుతుంది కదా.